శ్రీమద్ రామాయణము బాలకాండ 31వ సర్గ. యాగమును సంరక్షించాము అన్న ఆనందంతో రామలక్ష్మణులు ఆ రాత్రి సుఖంగా నిద్రించారు. మరునాడు ప్రాతకాలమునే లేచి సంధ్యావందనాది కార్యములు పూర్తి చేసుకొని రామలక్ష్మణులు విశ్వామిత్రుడు తదితర ఋషుల వద్దకు వెళ్ళారు. వారు విశ్వామిత్రునికి భక్తితో నమస్కరించి ఇలా అన్నారు: ఓ మహర్షి, మేము నీ భటుల మాదిరి వచ్చి నిలిచి ఉన్నాము. ఏమి చేయవలనో ఆజ్ఞాపించండి అని చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డారు. వారిని చూచిన మహర్షులు విశ్వామిత్రుని అనుమతితో ఇలా అన్నారు: ఓ రామా, మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఒక యజ్ఞము చేయుచున్నాడు. మేము అందరము ఆ యజ్ఞముకు పోవుచున్నాము. మీరు కూడా మా వెంట మిథులకు వచ్చినచో అక్కడ ఉన్న ఒక మహాధనస్సును చూడవచ్చును. ఆ ధనస్సు సామాన్యమైనది కాదు, చాలా బలము కలది, భయంకరమైనది. ఆ ధనస్సును పూర్వము యజ్ఞములో దేవతలు జనకునికి ఇచ్చారు. దానిని దేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు ఎవరూ కూడా ఎత్తలేరు, ఎక్కుపెట్టలేరు. ఇంకా మానవుల సంగతి చెప్పవని లేదు కదా. అంతటి బలమైనది ఆ ధనస్సు. ఎందుకంటే ఎంతోమంది రాజులు ఆ ధనస్సును ఎత్తబోయి విఫలమయ్యారు. ఎవరూ ఆ ధనస్సును ఎక్కుపెట్టలేకపోయారు. ప్రస్తుతము ఆ మహత్తర ధనస్సు జనక మహారాజు పూజామందిరంలో పూజింపబడుతూ ఉంది అని పలికారు. తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తదితర ఋషులతో కూడా కలిసి మిథులకు ప్రయాణం అయ్యాడు. అందరూ ఉత్తర దిక్కుగా వెళ్తున్నారు. దాదాపు 100 బండ్లలో అందరూ వెళ్తున్నారు. చాలా దూరము ప్రయాణం చేసి అందరూ సోనా నదీ తీరము చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడే గడపాలనుకున్నారు. సాయంకాలము చేయవలసిన సంధ్యావందనము, అగ్ని కార్యములను పూర్తి చేసుకుని అందరూ విశ్వామిత్రుని ముందు కూర్చున్నారు. ఆ సమయంలో రాముడు విశ్వామిత్రుని ఇలా అడిగాడు: ఓ మహర్షి, ప్రస్తుతము మనము ఉన్న వనము ఫలములతోనూ పుష్పములతోనూ శోభిల్లుచున్నది. ఈ వనము పేరు ఏమి? దీని గురించి నాకు తెలియచేయండి అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు: శ్రీమద్ రామాయణము బాలకాండ 31వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 32వ సర్గ. ఓ రామా, పూర్వము కుసుడు అనే మహా తపస్వి ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని కుమారుడు. అతడు సకల ధర్మములను తెలిసినవాడు, మంచివాడు. విదర్భ రాజకుమారి ఆయన భార్య. వారికి 4 కుమారులు. వారి పేర్లు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తజసుడు, వసువు. వారందరూ తండ్రి వలె ధర్మాత్ములు, సుగుణవంతులు. ఆయనకు రాజ్యపాలన చేయవలనని కోరిక కలిగింది. అప్పుడు ఆ కుశుడు తన పుత్రులతో ఇలా అన్నారు: ఓ పుత్రులారా, మీరు ధర్మమును అనుసరించి రాజ్యపాలన చెయ్యండి అని అన్నాడు. తండ్రి మాటను అనుసరించి ఆ 4 జనపదములను నిర్మించారు. కుశాంబుని చేత నిర్మింపబడిన నగరము పేరు కౌశాంబి. కుశనాథుని చేత నిర్మింపబడిన నగరము పేరు మహోదయము. అధూర్తరజసుడు నిర్మించిన నగరము పేరు ధర్మారణ్యము. వసువు నిర్మించిన నగరము పేరు గిరివ్రజపురము. మనము ఇప్పుడు ఉన్న ప్రాంతము ఆ వసువు నివసించిన గిరివ్రజపురము భూమి. దీని చుట్టూ 5 పర్వతములు ఉన్నాయి. మగధ దేశములో పుట్టిన సోనా నది ఈ 5 పర్వతముల మధ్య ప్రవహించుచున్నది. ఈ సోనా నది తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ పరీవాహక ప్రాంతములన్నీ సస్యశ్యామలములైన పంట పొలాలతో నిండి ఉన్నాయి. కుశనాభుని భార్య ఘృతాచి, వారికి 100 కుమార్తెలు. ఆ కన్యలందరూ లోకోత్తర సౌందర్యవతులు. వారికి యుక్త వయసు వచ్చింది. ఒకరోజు ఆ కన్యలందరూ వనవిహారము చేస్తున్నారు. అప్పుడు వాయుదేవుడు వారిని చూచి ఇలా అన్నాడు: నేను వాయుదేవుడను. నేను మీ అందరను వివాహమాడదలిచాను. మీరు నన్ను వివాహం చేసుకుంటే మీకు దైవత్వము సిద్ధిస్తుంది. దానితో పాటు మీరు కలకాలము జీవిస్తారు. మీ మానవులకు యవ్వనము కొద్ది కాలమే ఉంటుంది. కానీ మా దేవతలు నిత్య యవ్వనులుగా ఉంటారు. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోండి అని అన్నాడు వాయుదేవుడు. ఆ మాటలను పరిహాసంగా తీసుకున్నారు ఆ కన్యలు. ఓ వాయుదేవా, నీవు సకల జీవరాశులలో సంచరిస్తుంటావు. అందరికీ ప్రాణదాతవు. నీ శక్తి మాకు తెలుసు. కానీ నీవు ఇలా మాట్లాడటం బాగాలేదు. మేము కుశనాభుని కుమార్తెలము. మాకు నిన్ను శపించే శక్తి కలదు. కానీ మా తపశ్శక్తిని మేము వృధా చేయము. ఎందుకంటే మేము స్వతంత్రులము కాము. మా తండ్రి మాటను జవదాటము. మేమే కాదు, ఈ లోకంలో ఏ కన్య కూడా తల్లిదండ్రుల మాటను జవదాటే దుస్థితి కలుగకుండుగాక. మాకు మా తండ్రి ప్రభువు దైవము.
మా తండ్రి మమ్ములను ఎవరికి ఇచ్చి వివాహము చేస్తారో వారినే మేము వివాహము చేసుకుంటాము అని చెప్పారు ఆ కన్యలు. వారి మాటలకు వాయుదేవునకు కోపం వచ్చింది. వెంటనే వాయుదేవుడు తన మహిమ చేత వారి శరీరములో అన్ని బలము లేకుండా చేశాడు. ఏమాత్రం బలము లేని ఆ కన్యలు ఎలాగోలాగా అంతఃపురం చేరుకున్నారు. కింద పడిపోయారు. బాధతో కన్నీరు కారుస్తున్నారు. వారి తండ్రి అయిన కుశనాభుడు కుమార్తెల దుస్థితి చూచాడు. వారితో ఇలా అన్నాడు: ఓ పుత్రికలారా, ఏమి జరిగింది? మీకు ఈ దుస్థితి ఎలా దాపురించింది? దీనికి కారణం ఎవరు? అని అడిగాడు. శ్రీమద్ రామాయణము బాలకండ 32వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 33వ సర్గ. తండ్రి మాటలు విన్న కుమార్తెలు ఆయనకు నమస్కరించి ఇలా అన్నారు: వాయుదేవుడు ధర్మము తప్పి మమ్ములను వివాహము చేసుకుంటాను అని అన్నాడు. మేము తిరస్కరించాము. మా తండ్రి గారు ఉన్నారు, మేము అస్వతంత్రులము, మా తండ్రి గారిని అడుగు అని అన్నాం. దానికి ఆయన కోపించి మమ్ములను దుర్బలులుగా చేశాడు. ఇది జరిగిన సంగతి అని చెప్పారు. వారి మాటలు విన్న కుశనాభుడు వారితో ఇలా అన్నాడు: కుమార్తెలారా, మీరు మంచి పని చేశారు. మీ ఓర్పును మెచ్చుకుంటున్నాను. మీరు వాయుదేవుని క్షమించి విడిచిపెట్టారు. పురుషులకు స్త్రీలకు ఓర్పు అలంకారము, ఓర్పు దానము, ఓర్పు యజ్ఞము, ఓర్పు సత్యము, ఓర్పు కీర్తి, ఓర్పు ధర్మము. ఓర్పు మీదనే ఈ ధరణి అంతా నిలిచి ఉంది. కానీ దేవతలకు ఓర్పు ఉండదు. కాబట్టి మీ ఓర్పును ప్రశంసిస్తున్నాను అని పలికాడు. తరువాత కుశధ్వజుడు మంత్రులతో తన కుమార్తెల వివాహముల గురించి మంతనాలు సాగించాడు. ఆ సమయమున చూలి అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఆయనకు సోమద అనే గంధర్వకాంత పరిచర్యలు చేస్తూ ఉంది. ఆ గంధర్వకన్య పరిచర్యలకు చూలి చాలా సంతోషించాడు. ఓ కన్యా, నీకు ఏమి కావాలో కోరుకో అని అడిగాడు. ఓ మహర్షి, నాకు పుత్ర సంతానము కావాలి. కానీ నాకు భర్త లేడు. నేను ఎవరికీ భార్యను కాను. అందుకే మీకు సేవలు చేస్తున్నాను. తమ వలన నాకు బ్రహ్మ తేజస్సు కలిగిన పుత్రుడు కలిగే వరమును ప్రసాదించండి అని అడిగింది. చూలి ఆమె కోరికను మన్నించాడు. ఆమెకు తన తేజస్సుతో ఒక కుమారుడిని ప్రసాదించాడు. ఆయనే చూలి మానసపుత్రుడు. ఆయన పేరు బ్రహ్మదత్తుడు. సోమద కుమారుడైన బ్రహ్మదత్తుడు కాంపిల్య నగరంలో నివసిస్తున్నాడు. ఇదిలా ఉండగా కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తునికిచ్చి వివాహము చేయవలనని నిశ్చయించుకున్నాడు. ఆ విషయం బ్రహ్మదత్తునితో సంప్రదించాడు. ఈ వివాహానికి బ్రహ్మదత్తుడు ఒప్పుకున్నాడు. కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహం జరిపించాడు. బ్రహ్మదత్తుని చేతి స్పర్శ తగలగానే వారికి వాయుదేవుని వలన కలిగిన దుర్బలత్వము తొలగిపోయింది. పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రకాశించారు. బ్రహ్మదత్తుడు తన నూరుగురు భార్యలతో కాంపిల్య నగరము చేరుకున్నాడు. సోమద తన కోడళ్లను చూసి మురిసిపోయింది. వారి అందచందాలను చూసి ఎంతో సంతోషపడింది. శ్రీమద్ రామాయణము బాలకాండ 33వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 34వ సర్గ. ఆ ప్రకారంగా కుమార్తెల వివాహము వైభవంగా జరిపించాడు కుశనాభుడు. కుమార్తెలు అత్తవారి ఇంటికి వెళ్ళారు. అప్పుడు తనకు పుత్ర సంతానము కావాలని అనుకున్నాడు కుశనాభుడు. పుత్ర సంతానము కోసం పుత్ర కామేష్టి యాగము చేశాడు. ఆ యాగము జరుగుతున్న సమయంలో కుశుడు తన కుమారుడైన కుశనాభునితో ఇలా అన్నాడు: కుమారా, నీకు సకల సద్గుణ సంపన్నుడు ధార్మికుడు అయిన కుమారుడు జన్మించగలడు అని పలికి తాను బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాడు. కొంతకాలము జరిగింది. కుశనాభునకు గాది అనే కుమారుడు జన్మించాడు. ఓ రామ, ఆ గాది నా తండ్రి. కుశుని వంశమున పుట్టడం చేత నేను కౌశికుడు అనే పేరుతో కూడా పిలువబడుతున్నాను. నాకు ఒక జ్యేష్ఠ సోదరి ఉండేది. ఆమెను నా తండ్రి గాది రుచకుడు అనువానికి ఇచ్చి వివాహం చేశాడు. ఆమె తన భర్తతో పాటు సశరీరంగా స్వర్గమునకు వెళ్ళింది. ఆమె ఈ భూమి మీద కౌశికి అనే పేరుతో ఒక మహానదిగా ప్రవహిస్తూ ఉంది. దివ్యమైన పుణ్యోదకములతో కూడిన ఆ కౌశికీ నది సకల లోకములకు హితము కలిగించడం కోసం హిమవత్ పర్వతము మీద ప్రవహిస్తూ ఉంది. నేను నా సోదరి మీద ఉన్న ప్రేమతో ఆ మహానదీ తీరమున ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాను.
రామా, ఈ యాగము చేయుట కొరకు సిద్ధాశ్రమమునకు వచ్చాను. నీ వలన యాగమును నిర్విఘ్నముగా పూర్తి చేయగలిగాను. నా కార్యము సిద్ధించింది. ఓ రామా, నీవు అడిగినట్టు నా గురించి, నా జన్మ గురించి నీకు చెప్పాను. రామా, ఇప్పటికే అర్ధరాత్రి దాటినది. ఇంక మీరు నిద్రకు ఉపక్రమించండి. మరలా రేపు ఉదయమే మనము ప్రయాణము సాగించాలి కదా అని అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని వృత్తాంతమును విన్న రామలక్ష్మణులు మహామునులు అందరూ ఆయనను అభినందించారు. ఓ విశ్వామిత్ర మహర్షి, మీ వలన కుశవంశము పూజ్యమైనది. మీరు బ్రహ్మదేవునితో సమానమైన వారు. మీ అక్కగారు పేరుతో ప్రవహించు కౌశికీ నది మీ వంశమునకు కీర్తి తెచ్చింది అని విశ్వామిత్రుని కౌశికీ నదిని పొగిడారు. తరువాత అందరూ తమ తమ నివాసములలో నిద్రకు ఉపక్రమించారు. శ్రీమద్ రామాయణము బాలకాండ 34వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.